హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 542 పాయింట్స్ ఫాల్ అయి 65,241 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 145 పాయింట్స్ ఫాల్ అయి 19,382 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 482 పాయింట్స్ డౌన్ అయి 44,513 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ డేటాని మాట్లాడుకునే ముందు రీసెంట్ డేస్ లో మనం కాన్స్టెంట్ గా అనుకుంటూ వస్తున్న లెవెల్ ఫస్ట్ సపోర్ట్ 19,600 to 620. ఆ లెవెల్ బిలో కానీ ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ నేను బులిష్ గా ఉండను, అలానే బేరిష్ గా కూడా మారను. బేరిష్ గా ఎక్కడ మారుతానని చెప్పాను, 19,300 లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అయితే నేను ఇది అడగాలనుకున్నాను. రీసెంట్ టైమ్స్ లో న్యూస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇవాళ మార్కెట్ 19,300 దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేశారా? ఇంత కాన్స్టెంట్ గా ఆల్మోస్ట్ 19,540 లెవెల్స్ దగ్గర నుంచి ఇంత కాన్స్టెంట్ గా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఎందుకు 19,300 దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది? దీనికి ఆన్సర్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి రిపీటెడ్ గా ఈ 2 లెవెల్స్ 19,600 to 620 అది బ్రేక్ డౌన్ సైడ్ కి వస్తే 19,300 to 350 నేను చెప్పింది. వ్యూ ని మార్చుకునేది 300 బిలో క్లోజ్ అయినప్పుడు అని చెప్పాను. అండ్ నిన్నటి వీడియోలో కూడా ఎందుకు నేను 300 ఇంపార్టెంట్ గా చూస్తున్నానని అండ్ డైలీ టైం ఫ్రేమ్ తీసుకువెళ్ళి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ ఈ లెవెల్స్ ని అబ్జర్వ్ చేసి ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది జస్ట్ ఒక థియరీ కాదు, మార్కెట్ లో అది వర్క్ అవుతుందని ఒక ప్రాక్టికల్ బిహేవియర్ ని ఇవాళ అబ్జర్వ్ చేసుంటారు. అలా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ ఈ 19,300 మార్క్ దగ్గరకు వచ్చాక మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ దగ్గరగా అప్ సైడ్ రికవర్ అయింది. సరే, అంటే రికవర్ అయిపోయిందంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగిపోతుందా? నేనైతే అలా అనుకోవట్లేదు. బికాస్ సపోర్ట్ అంటే దాని మీనింగ్ ఖచ్చితంగా అక్కడికి వచ్చి మార్కెట్ రివర్సల్ అయిపోవాలని కాదు. అక్కడ బయింగ్ సెంటిమెంట్ కనిపిస్తూ ఎవరెవరైతే సెల్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందని ఒక హోప్ తో కొత్తగా బయర్స్ ఎంటర్ అవడానికి అదొక జోన్ మాత్రమే. సో సెల్ చేసిన వాళ్ళు ఆ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఆర్ బై చేయాలనుకుంటున్న వాళ్ళు ఇలా వస్తున్న రివర్సల్స్ లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఉంటున్న గ్రీన్ క్యాండిల్ బిలో పెట్టుకొని వస్తున్న ర్యాలీని ట్రేడ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం పొజిషనల్ బేసిస్ తో చూస్తున్నప్పుడు నేను రీసెంట్ టైమ్స్ లో నిన్నటి వీడియోలో కూడా చెప్పింది, ఈవెన్ ఇంట్రాడే లో వస్తున్న ఎటువంటి బులిష్ మూవ్ ని కూడా నేను ట్రేడ్ చేయను పాజిటివ్ గా. 19,620 లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతున్నారు, క్లోజ్ అవుతున్నా. ఇంపార్టెంట్ గా చూడాలంటే క్లోజింగ్ నే చూడాలి. దెన్ అప్పుడు మాత్రమే మనం నిఫ్టీ రిలేటెడ్ గాను అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం అనుకుంది 45,280 ఈ లెవెల్ అబోవ్ వస్తేనే మనం మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గా ఉందామని. ఈ రెండు కూడా ఇవాళ మార్కెట్ లో జరగలేదు. ఈవెన్ ఈ ఫాల్ తర్వాత కూడా నేను మార్కెట్ లో లేను. నేను అనుకున్న లెవెల్ ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు, 19,300 బిలో. సో 620 బ్రేక్ అయి డౌన్ సైడ్ కి రాగానే బులిష్ వ్యూ అయితే తీసేశాను, న్యూట్రల్ గా ఉంటున్నాను. అండ్ ఈ లెవెల్ 19,300 లెవెల్ బిలో క్లోజ్ అయితే మార్కెట్ లో వ్యూ ని ఆర్ డైరెక్షన్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1.4% నుంచి 2% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. అండ్ ఇవాళ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఓపెనింగ్ రెడ్ లో ఉన్నాయి. అండ్ రెడ్ లో ఓపెన్ అయిన తర్వాత కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ అనేది యూరోపియన్ మార్కెట్స్ లో కనిపించింది. ఏషియన్ మార్కెట్స్ ఎలాగో రెడ్ లో ఉంటున్నాయి. ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్, గ్లోబల్ గా ఉంటున్న ఈక్విటీ మార్కెట్స్ కూడా రెడ్ లో ఉంటూ ఉండడం ఇవాల్టి మార్కెట్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఎస్, దీని బ్యాక్ ఉంటున్నది ఫిచ్ వాల్ చేసిన స్టేట్మెంట్స్. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇప్పటి వరకు ఉంటున్న ర్యాలీలో ఒక లిటిల్ పుల్ బ్యాక్ అయితే మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్లు ఫస్ట్ మనం ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫండమెంటల్ గా ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని గమనిస్తున్నప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఒక బిగ్ వేలో కరెక్ట్ అవడానికి డేటా అయితే సపోర్ట్ చేయట్లేదు. నేనైతే మార్కెట్ ని పాజిటివ్ గానే చూస్తున్నాను, స్టిల్ పాజిటివ్ గానే చూస్తున్నాను. ఫండమెంటల్ ఆస్పెక్ట్ లో, టెక్నికల్ ఆస్పెక్ట్ లో మాత్రం మీన్స్ ట్రేడ్స్ తీసుకుంటానా అలా ఉంటున్న బులిష్ వ్యూ తో, అంటే ప్రెసెంట్ ప్రైస్ యాక్షన్ నెగిటివ్ గా ఉంది కాబట్టి 19,620 అబోవ్ సస్టైన్ అవడానికి చూస్తాను తప్పితే ఫండమెంటల్ స్టిల్ మార్కెట్ బులిష్ గానే ఉంది. దానికి రీజన్స్ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ కి సంబంధించిన ఎర్నింగ్స్ అన్ని ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద యుఎస్ స్టాక్ ఎర్నింగ్స్ అన్ని కూడా మార్కెట్ ఒక ఈపీఎస్ ఎస్టిమేట్స్ ని బీట్ చేశాయి. సరే, ఎప్పటి డేటాను ఎందుకు, నిన్నొచ్చిన ప్రైవేట్ జాబ్స్ డేటా ఏడీపీ డేటా కూడా 1,90,000 జాబ్స్ దగ్గరగా యాడ్ అవుతాయి యుఎస్ లో అనుకుంటే 3,24,000 జాబ్స్ దగ్గరగా యాడ్ అయ్యాయి. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది రీసెంట్ టైమ్స్ లో యుఎస్ లో, పర్సనల్ స్పెండింగ్ పెరుగుతుంది అండ్ జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళంతటా వాళ్ళే రెసిషన్ వచ్చే ఛాన్స్ లేదన్నారు. అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా రెసిషన్ వస్తుందని చెప్పిన వాళ్ళే ఈసారి రెసిషన్ కి ఛాన్సెస్ లేవని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా యుఎస్ ఎకానమీలో ఉంటున్న పాజిటివిటీకి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ అవుతూ వస్తున్నాయి. ఎందుకు మనం అమెరికా మార్కెట్ లోనే అంత ఫోకస్ చేస్తున్నాం? అమెరికా మార్కెట్ లో వచ్చిన అప్డేట్ తోనే, ఫిచ్ వాల్ చేసిన స్టేట్మెంట్స్ తోనే వాళ్ళ మార్కెట్ లో అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి యుఎస్ మార్కెట్స్ మనకి ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఆస్ట్రేలియాని అండ్ ఈవెన్ చైనాని కూడా డౌన్ గ్రేడ్ చేస్తూ చైనా స్టాక్స్ లో ఏ మాత్రం ర్యాలీ వస్తున్నా, అక్కడ ఎకానమీ వీక్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి స్టిమ్యులస్ ని ప్రొవైడ్ చేస్తూ చైనీస్ స్టాక్స్ లో ఏ మాత్రం ర్యాలీ వస్తున్నా దాని ఇన్వెస్టర్స్ ఒక ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీగా చూడాలని, ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని ఇలా అప్డేట్ చేస్తూ ఇండియా రిలేటెడ్ గా మాత్రం ఓవర్ వెయిట్ రేటింగ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. లాస్ట్ అక్టోబర్ టైంలో ఉంటున్న వాల్యుయేషన్స్ కంటే ప్రెసెంట్ ఇండియన్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గానే ఉన్నాయని, అండ్ ఈవెన్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తున్న ఇండియన్ మార్కెట్స్ ఒక ప్రెసెంట్ వాల్యుయేషన్స్ అక్టోబర్ లో ఉన్న ఎక్స్ట్రీమ్ నుంచి చూస్తున్నప్పుడు అట్రాక్టివ్ గా ఉంటున్నాయని. కాబట్టి ఇతర కంట్రీస్ అండ్ ఈవెన్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్
కంపేర్ చేస్తున్నా ఇండియన్ మార్కెట్స్ వాళ్ళకి బులిష్ గా కనిపిస్తున్నాయి. దానికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న FDIR పోర్ట్ఫోలియో ఇన్ఫ్లోస్ అండ్ ఈవెన్ ఇండియాలో కూడా తీసుకుంటున్న రిఫార్మ్స్ అండ్ మ్యాక్రో స్టెబిలిటీ అజెండా అండ్ ఇండియన్ కంపెనీస్ ఒక స్ట్రాంగ్ క్యాపెక్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అవుట్లుక్ మీన్స్ ఇండియన్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతూ అవుట్లుక్ ని కూడా పాజిటివ్ గా ఇస్తూ ఇండియాలో ఎక్కువ మంది యంగ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఉంటూ ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా వీక్నెస్ ఉంటే రియల్ ఎస్టేట్ పై ఆ ఇంపాక్ట్ పడి ఉండాలి. కానీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అండ్ వాల్యూమ్స్ అండ్ పర్టికులర్ గా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎంటైర్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా వాళ్ళు స్ట్రాంగ్ బులిష్ గా ఉంటూ అప్కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఈక్వల్ వెయిట్ నుంచి ఇప్పుడు ఓవర్ వెయిట్ కి చేంజ్ చేస్తున్నట్లు వెరాస్ చైనా అండ్ ఆస్ట్రేలియా రిలేటెడ్ గా మాత్రం నెగిటివ్ గా ఉంటున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మోర్గన్ స్టాన్లీ అనేది అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఈ MSCI ఇండెక్స్ ని వింటూ ఉంటారు కదా, అది హ్యాండిల్ చేసేది వీళ్ళే. అందులో ఏ చిన్న చేంజెస్ ఆర్ వెయిటేజ్ యాడ్ చేస్తున్నా, స్టాక్ ని యాడ్ చేస్తున్నా ఆర్ వెయిటేజ్ ని తగ్గిస్తున్నా, స్టాక్ ని డిలీట్ చేస్తున్నా స్టాక్స్ లో ఒక పెద్ద ఇంపాక్ట్ ని మనం చూస్తూ ఉంటాం. బికాస్ వాళ్ళని ఫాలో అవుతూ గ్లోబల్ ఈక్విటీ ఫండ్స్ అని కూడా మనీని పెడతాయి, వాళ్ళు ఒకవేళ పాజిటివ్ గా చెప్తే, లేదు మనీని తీసేస్తాయి వాళ్ళు ఒకవేళ నెగిటివ్ గా చెప్తే. అంత స్ట్రెంత్ ఉంటున్న వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుండడం, ఎమర్జింగ్ మార్కెట్స్ లోనే స్వీట్ స్పాట్ లో ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయని, ఇన్ కంపేర్డ్ విత్ చైనా ఇండియన్ మార్కెట్స్ వీళ్ళకి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయని చేసిన స్టేట్మెంట్స్ మనం ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పరంగా పాజిటివ్ గానే చూడాలి. లెట్స్ సీ మార్కెట్స్ ఈ రేంజ్ దగ్గర అట్లీస్ట్ స్టెబిలైజ్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తూ 19,620 మార్క్ అబోవ్ వెళ్తుంటే ఫర్దర్ గా మనం అప్ సైడ్ మార్కెట్స్ లో బులిష్ వ్యూ ని క్యారీ చేయొచ్చు. నేనైతే దానికోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 300 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్ళి బెరిష్ వ్యూ కంటే కూడా ఇంకా ఎక్కువ కంఫర్ట్, ఇంకా ఎక్కువ కన్విక్షన్ నాకు బులిష్ గా వెళ్తున్నప్పుడు 620 అబోవ్ వెళ్తున్నప్పుడే ఉంటుంది. బికాస్ మ్యాక్రో పిక్చర్ అంతా ఎక్కడ నెగిటివ్ గా లేదు, జస్ట్ ఆ ఫిచ్ వాల్ చేసిన స్టేట్మెంట్స్ తప్ప. దాని కారణంగా ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ లా మాత్రమే చూస్తున్నాను. అండ్ దానికి నేను చూస్తున్న లాస్ట్ మైల్ ఆఫ్ సపోర్ట్ 19,300. ఇవాళ అయితే అక్కడ సపోర్ట్ తీసుకున్న అబోవ్ అయితే సస్టైన్ అయింది. లెట్స్ సీ అప్ కమింగ్ డేస్ లో మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ FIS గురించి మాట్లాడుకోవాలి. గత కొద్ది రోజులుగా FIS ఒక సెల్లింగ్ నెంబర్ తగ్గుతూ ఆల్మోస్ట్ న్యూట్రల్ దగ్గరకు వచ్చింది అనుకునేసరికి ఫిచ్ వాల్ చేసిన స్టేట్మెంట్స్ తో ఆల్మోస్ట్ 1,800 crore, ఇంకా చెప్పాలంటే 1,900 crore దగ్గరగా FIS ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో సెల్ చేశారు. బట్ ఈ ట్రెండ్ ఎలా కొనసాగుతుంది, అప్ కమింగ్ టైమ్స్ లో వాళ్ళ సెల్ నెంబర్ ఎలా ఉంటుంది అనేది మనం ట్రాక్ చేయాలి. సో లాస్ట్ కన్సిక్యూటివ్ గా 5 days నుంచి FIS సెల్ సైడే ఉంటున్నారు. లాస్ట్ 3 months లో ఇది మొదటిసారి FIS ఇంతలా సెల్ సైడ్ ఉంటూ వస్తుండడం. అండ్ ఇంకొకటి లాంగ్ షార్ట్ పొజిషన్స్ ని గమనించారా FIS రిలేటెడ్ గా? June 12th ఆ టైంలో అనుకుంటాను నెట్ లాంగ్ పొజిషన్స్ 50 కంటే డ్రాప్ అయ్యాయి. June 12th తర్వాత ఆల్మోస్ట్ 2 months అవుతుంది, అగైన్ నెట్ లాంగ్ పొజిషన్స్ 50% బిలోకి అయితే ఫాల్ అయ్యాయి. సో ఇలా ఒక ఇంపార్టెంట్ లెవెల్ 20-day మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది ఈ March 31st తర్వాత నుంచి, 2023 March 31st తర్వాత నుంచి. అండ్ రేంజ్ అడుగుతున్నారు, నిన్నటి వీడియోలో రేంజ్ చెప్పలేదు, రేంజ్ చెప్పండి అని. ఫ్రెండ్స్, March 31st 2023 తర్వాత నుంచి ఎప్పుడు బ్రేక్ అవ్వని లెవెల్ 20-day మూవింగ్ యావరేజ్ బిలో. అండ్ ఈవెన్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ పరంగా కూడా 19,620 లెవెల్ మార్క్ బిలో క్లోజ్ అవుతుండడం. ఆల్మోస్ట్ 19,520 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయింది కదా నిన్న. దీంతో ఒక వోలటైల్ సెషన్స్ అయితే మార్కెట్ లో ఉంటాయని అయితే నాకు అనిపిస్తుంది. డౌన్ సైడ్ కే కాదు, నేను రివర్సల్స్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, రికవరీ కూడా అలానే. సో అలాంటి వోలటైల్ సెషన్స్ లో సడన్ గా మనం లెవెల్స్ ని మార్చుకుంటూ న్యూట్రల్ స్ట్రాటజీస్ ఖచ్చితంగా చేయాలనుకుంటే అన్నెసరీ అడ్జస్ట్మెంట్స్ తో అవి డికే కాక ఈ పక్కేమో ప్రీమియమ్స్ పెరిగిపోతే ఇబ్బంది పడాల్సి ఉంటది. కాబట్టి 1 or 2 days మార్కెట్ లో ఒక స్టెబిలిటీ ఫామ్ అయిన తర్వాత, ఈ మొత్తం వోలటాలిటీ సెటిల్ అయ్యాక ఫర్దర్ గా మార్కెట్ లో ఫామ్ అవుతున్న బేస్ ని బట్టి మనం లెవెల్స్ ని తీసుకోవచ్చు. కాబట్టి ఇవాళ కూడా నేను ఎటువంటి లెవెల్ ని ఫర్ ద న్యూట్రల్ వ్యూ నేను మార్కెట్ లో తీసుకోవట్లేదు. బట్ ఇవాల్టి లో 19,300 లో కానీ మార్కెట్ క్లోజ్ చేయగలిగితే రేపటి ట్రేడింగ్ సెషన్ లో బిలో, నేను ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ లో బేరిష్ వ్యూ అయితే తీసుకుంటాను. బట్ మార్కెట్ లో ఉంటున్న డేటా ఏ మాత్రం బేరిష్నెస్ ని సపోర్ట్ చేయట్లేదు, ప్రైస్ యాక్షన్ మాత్రమే బేరిష్నెస్ ని సపోర్ట్ చేస్తుంది. లెట్స్ సీ 300 మార్కెట్ లో డిఫెండ్ అవుతుందా లేదా అని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ డాబర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ప్లాట్ఫామ్స్ లో అన్నిట్లో కూడా డాబర్ హనీ ల్యాబ్ టెస్ట్ లో ఫెయిల్ అయిందని, అండ్ అందులో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఆర్ క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ ఉన్నాయని ఎలా మొదట జీ న్యూస్ లోను అండ్ తర్వాత ఇతర న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కూడా డేటా మనకి పబ్లిష్ అయింది కదా. దీని కారణంగానే ఇవాళ మార్నింగ్ ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. బికాస్ ఏ డాబర్ హనీ రిలేటెడ్ గా అయితే మార్కెట్ లో స్పెక్యులేషన్ నెగిటివ్ గా ఉందో, కేవలం ఆ హనీ రిలేటెడ్ గా వస్తున్న బిజినెస్ ఎంటైర్ డాబర్ బిజినెస్ లో 6 to 7% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఫ్రమ్ సింగిల్ సెగ్మెంట్ 6 to 7% కాంట్రిబ్యూషన్ ఆన్ ఎంటైర్ బిజినెస్ అంటే అది హైలీ మెచ్యూర్డ్ బిజినెస్. కాబట్టి డాబర్ రిలేటెడ్ గా ఈ హనీ బిజినెస్, దీని రిలేటెడ్ గా వస్తున్న నెగిటివ్ స్టేట్మెంట్స్ తో ఏదైనా సేల్స్ లో ఇంపాక్ట్ ఉంటుందా, సేల్స్ లో ఇంపాక్ట్ ఉంటే ఓవరాల్ రెవెన్యూస్ లో ఇంపాక్ట్ ఉంటుంది కదా అని మార్కెట్ లో వస్తున్న భయాలతో స్టాక్ లో ఇవాళ మనం ఫాల్ ని చూసాం. బట్ దీని రిలేటెడ్ గా డాబర్ మేనేజ్మెంట్ క్లారిఫై అయితే చేశారు. ఏ ఆర్టికల్స్ అయితే డాబర్ హనీకి అగేనెస్ట్ గా వస్తున్నాయో అవన్నీ ఫాల్స్, అలాగే బేస్లెస్ అని. డాబర్ హనీ అనేది
అనేది హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్యూరిటీని కలిగి ఉందని అండ్ ఇది మన దేశంలోనే కాదు ఇతర దేశాలకు సంబంధించిన రెగ్యులేషన్స్ కూడా అనుసరించే డాబర్ హనీ యొక్క స్టాండర్డ్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ని డాబర్ వాళ్ళు కలిగి ఉన్నారని వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ కొంత స్టెబిలైజ్ అయింది. దీంతో పాటు వీళ్ళు నెంబర్స్ ని కూడా పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వేదాంత స్టాక్ ఫాల్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ ఆల్మోస్ట్ 9% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో డ్రాప్ అయింది కదా. దీనికి రీజన్ మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన అప్డేట్ నిన్నటి వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఈ కంపెనీ రిలేటెడ్ గా ప్రమోటర్ అయిన ట్విన్ స్టార్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న వాటాలో నుంచి 4.3% వాటా నియర్లీ 16 crore షేర్స్ ని ₹258.50 యావరేజ్ ఫ్లోర్ ప్రైస్ లో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ నుంచి చూస్తే 5% డిస్కౌంట్ లో సెల్ చేస్తూ 4,130 crores రైజ్ చేస్తారని అప్డేట్స్ చేస్తుండడం బ్లాక్ డీల్ లో ఒక బిగ్ క్వాంటిటీ దట్టు ఒక 5% డిస్కౌంట్ అనేసరికి అండ్ దానికి యాడెడ్ గా మార్కెట్ కూడా నెగిటివ్ గా ఉంటుండడం ఈ ఫ్యాక్టర్స్ అన్ని కంబైన్ అవుతూ బ్లాక్ డీల్ లో వస్తున్న హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ స్టాక్ ని వాళ్ళు ఇలా డ్రాగ్ చేసింది. అండ్ ఈ ట్విన్ స్టార్ క్యాపిటల్ వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో వాటాని బ్లాక్ డీల్ లో సెల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు 180 డేస్ పాటు నెక్స్ట్ 180 డేస్ పాటు వాళ్ళ దగ్గర ఉన్న రిమైనింగ్ వాటాని సెల్ చేయడానికి లేదు, లాక్ ఇన్ ఉంది. సో ఇమీడియట్ గా నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ వీళ్ళ పేరు మనం వింటూ బ్లాక్ డీల్ అనే ఒక నెగిటివ్ అన్సర్టనిటీ అప్ టు 6 months వరకు మనకి వేదాంత రిలేటెడ్ గా ఉండదు. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ జూలైలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు M&M రిలేటెడ్ గా $250 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్లు పర్టికులర్ గా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు అప్డేట్ చేశారు కదా. దాని తర్వాత ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ PE ప్లేయర్ అయిన టెమాసెక్ వాళ్ళు M&M వాళ్ళ అండర్ లో ఉంటున్న ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లోకి 1,200 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ 1.49 to 2.97% మీన్స్ 1.5% నుంచి 3% దగ్గరగా వాటా రైజ్ చేస్తారనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. M&M ఒక మేనేజ్మెంట్ ప్రీవియస్ గా చెప్తున్న దాని ప్రకారం వాళ్ళకి అరౌండ్ 10,000 crores దగ్గరగా కావాలి అండ్ దాన్ని రైజ్ చేస్తారని నెక్స్ట్ 2 to 3 years లో 10,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేసి ఆ డబ్బులతో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ని గ్రో చేస్తారని మేనేజ్మెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఈవెన్ ఈ మార్చ్ 2023 లో కూడా వరల్డ్ బ్యాంక్ అండర్ లో ఉంటున్న IFC వాళ్ళు M&M కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లో 600 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారనే అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో అండర్ ద వరల్డ్ బ్యాంక్ ఉంటున్న ఆర్మ్ ద్వారాను అండ్ లాస్ట్ ఇయర్ జూలైలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఇప్పుడు టెమాసెక్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ దగ్గర నుంచి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా M&M వాళ్ళు ఫండ్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి M&M సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఈ మంత్ స్టార్టింగ్ లో లాస్ట్ మంత్ సేల్స్ డేటాని వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు SUV సేల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. 36,000 వెహికల్స్ కేవలం జూలై మంత్ లోనే SUV సేల్స్ వాళ్ళు చేయగలిగారు. ఇప్పటి వరకు ఎప్పుడు M&M వాళ్ళ చరిత్రలో మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ చరిత్రలోనే ఒకే నెలలో అన్ని వెహికల్స్ ని SUV వెహికల్స్ ని అమ్మడం లేదు. అలాంటి ఒక కొత్త రికార్డ్ ని కూడా M&M వాళ్ళు క్రియేట్ చేస్తూ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా ఇలా వీళ్ళ ఫండ్స్ ని రేస్ చేస్తూ వీళ్ళ టార్గెట్ ఆఫ్ 10,000 crore ఇన్ నెక్స్ట్ 2 to 3 years ఫిల్ చేసుకునే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తూ ఉండడం. ఈవీ బిజినెస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు టాటా మోటార్స్ వాళ్ళు టాప్ లో ఉన్నారు. ఇప్పుడు సెకండ్ లార్జ్ ప్లేయర్ గా M&M వాళ్ళు ఎవాల్వ్ అవుతున్నట్లయితే మనకి అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ L&T ఫైనాన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా బయాన్ క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉంటున్న వాటాలో నుంచి 3.2% వాటాని ₹128 ఫ్లోర్ ప్రైస్ పెట్టి బ్లాక్ డీల్ లో సెల్ చేశారంటున్నారు. అండ్ ఈ బయాన్ క్యాపిటల్ వాళ్ళు కూడా 3.2% సెల్ చేస్తున్నారు కాబట్టి అనదర్ 90 days వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న రిమైనింగ్ వాటాని సెల్ చేయడానికి వీల్లేదు. ఒక లాక్ ఇన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన ఇండియాలోనే తయారు చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ప్రోత్సాహాలను అందించేందుకు గవర్నమెంట్ PLI స్కీమ్స్ ని లైక్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ని తీసుకొస్తుండడం అండ్ ఇతర దేశాల నుంచి మన ఇండియన్ కంపెనీస్ కి కాంపిటీషన్ గా తీసుకొచ్చి ప్రొడక్ట్స్ ని ఇండియాలో అమ్ముతున్న వాళ్ళపై రిస్ట్రిక్షన్స్ ని విధించడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది కదా. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ల్యాప్టాప్ ఇంపోర్ట్స్, టాబ్లెట్ ఇంపోర్ట్స్ అలాగే కంప్యూటర్ ఇంపోర్ట్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఇది ఒక బిగ్ మూవ్ అని చెప్పాలి. బికాస్ ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ ఈవెన్ కంప్యూటర్స్ అవుతున్నా బట్ ఈ మార్కెట్ చాలా పెద్దది. ఒక చిన్న సెగ్మెంట్ ఆఫ్ కెమికల్స్ కాదు, ఒక స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ లో కన్స్యూమింగ్ ప్రొడక్ట్స్ కాదు, ఒక లార్జ్ అండ్ హై స్కేల్ రిలేటెడ్ గా బిజినెస్ జరిగే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటి రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ని విధిస్తూ ఉండడం. ఇండియాలోని ఈ సేమ్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే డిక్సాన్ రిలేటెడ్ గాను అండ్ ఆప్టిమస్ ఇన్ఫ్రా రిలేటెడ్ గాను డిక్సాన్ వాళ్ళ ఆల్రెడీ ఏసర్ రిలేటెడ్ గా యాన్యువల్లీ 5 లక్షల దగ్గరగా ల్యాప్టాప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనే అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ ల్యాప్టాప్స్ ఒక ప్రొడక్షన్ లో ఉందనేలా కూడా మనకి ప్రీవియస్ గా అప్డేట్స్ ఉండేసరికి గవర్నమెంట్ ఈ ల్యాప్టాప్, టాబ్లెట్స్ అండ్ కంప్యూటర్స్ రిలేటెడ్ గా ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ని తీసుకొస్తుండడం పర్టికులర్ గా ఈ 2 స్టాక్స్ లో ఇవాళ మనకు ఒక హ్యూజ్ బజ్ అయితే కనిపించింది. అండ్ ఇంకొకటి జూలై 31st ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన జియో వాళ్ళు జియో బుక్ ని లాంచ్ చేశారు. లైక్ సార్ట్ ఆఫ్ ల్యాప్టాప్ ని వాళ్ళు ఈ స్పెసిఫికేషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న
స్పెసిఫికేషన్స్ తో లాంచ్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఇది లాంచ్ చేసిన ఫ్యూ డేస్ లోనే గవర్నమెంట్ ల్యాప్టాప్, కంప్యూటర్స్, టాబ్లెట్స్ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ ని విధిస్తూ ఉండడం, ఇంటర్నెట్ మొత్తం కూడా ముఖేష్ అంబానీ గారు ఈ డెసిషన్ తీసుకున్నాక గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంటుండడం కొంత చర్చనీయాంశం అయింది. కానీ ఇలా గవర్నమెంట్ ఈ ల్యాప్టాప్స్ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ ని విధించడం జియో వాళ్ళ కంటే ఇండియాలో ఉంటున్న ఇతర మ్యానుఫాక్చరర్స్ ఎవరైతే హై అండ్ ల్యాప్టాప్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తున్నారు, కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఆర్ ఈవెన్ ఇండియాలో తయారు చేయాలని ఎవరైతే ప్లాన్ చేస్తుంటారో వాళ్ళ రిలేటెడ్ గా ఒక బిగ్ అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఎఫ్డిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆగస్ట్ 9th వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేసరికి స్టాక్ ఇవాళ 8% పెరిగింది. ఫ్రెండ్స్, ఈ కంపెనీ రిలేటెడ్ గా మీరు ఎప్పుడు ఎక్కువగా వినకపోయి ఉంటే దెన్ మోస్ట్లీ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఏదో ఒక ప్రొడక్ట్ మీ ఇంట్లో ఉండే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాల్ పౌడర్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాల్ పౌడర్ ని ఏదో ఒక టైంలో మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. వీళ్ళు జస్ట్ ఎలక్ట్రాల్ పౌడరే కాదు, ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ ని పెంచే రిలేటెడ్ గా ఫార్మా సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆదాని గ్రూప్ అండర్ లో ఉంటున్న అంబుజా సిమెంట్స్ వాళ్ళు షాంఘీ ఇండస్ట్రీస్ ని అక్వైర్ చేయనున్నారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంది. అది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ దీని రిలేటెడ్ గా మనకి అఫీషియల్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. అంబుజా సిమెంట్స్ వాళ్ళు షాంఘీ ఇండస్ట్రీస్ ని 5,000 crore ఎంటర్ప్రైజ్ వాల్యూ తో అక్వైర్ చేయనున్నట్లు, అండ్ దీని తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎక్విజిషన్ ఆల్మోస్ట్ 56.74% వాటాని ప్రమోటర్స్ దగ్గర కొంటున్నారు కాబట్టి విత్ అన్ వాల్యుయేషన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆఫ్ 5,000 crore వీళ్ళు ఓపెన్ ఆఫర్ ని కూడా ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి అంబుజా సిమెంట్స్ వాళ్ళు షాంఘీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఓపెన్ ఆఫర్ ని కూడా 114 రూపీస్ 22 పైస్ పర్ షేర్ లో ప్రకటిస్తూ ఉండడం, అది ఈ ప్రైస్ కంటే హైయర్ ప్రైజే కాబట్టి ఇవాళ కూడా షాంఘీ ఇండస్ట్రీస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఎంటైర్ డీల్ కారణంగా షాంఘీ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏం పాజిటివ్ ఉంది? ఈ ఎంటైర్ సిమెంట్ స్పేస్ లో షాంఘీ ఇండస్ట్రీస్ ఒక స్మాల్ ప్లేయర్. వీళ్ళ ప్రమోటర్స్ ఈ కంపెనీని స్కేల్ అప్ చేయలేకపోయారు, ఒక లార్జ్ ఎక్స్టెంట్ లో స్కేల్ అప్ చేసి గ్రో చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దీన్ని అంబుజా సిమెంట్స్ వాళ్ళు ఆర్ ఇంకా చెప్పాలంటే ఆదాని వాళ్ళ హ్యాండ్స్ లోకి వెళ్ళిందంటే వాళ్ళు ఒక మ్యాసివ్ గ్రోత్ ఈ కంపెనీ రిలేటెడ్ గా తీసుకొస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ డీల్ రిలేటెడ్ గా స్పెక్యులేషన్ ఉన్నప్పటి నుంచి కూడా స్టాక్ లో బజ్ ఏర్పడింది. మరి ఇది అంబుజా సిమెంట్స్ కి ఏ రకంగా అడ్వాంటేజ్ ని తీసుకొస్తుంది? అంబుజా సిమెంట్స్ వాళ్ళ గోల్ బై 2028 నాటికి వీళ్ళ ఎంటైర్ సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 140 మెట్రిక్ టన్ పర్ యానం గా ఉండడం. సో ఈ గోల్ రీచ్ అవ్వాలంటే ఏదర్ అంబుజా సిమెంట్స్ వాళ్ళైనా కెపాసిటీస్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఆర్ ఇలా ఇనార్గానిక్ గా ఇతర కంపెనీస్ నైనా అక్వైర్ చేయాలి. ఇప్పుడు ఇలా అక్వైర్ చేస్తున్న షాంఘీ ఇండస్ట్రీస్ ద్వారా 73.6 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీ అయితే ఇప్పుడు వచ్చి వాళ్ళకి యాడ్ అవుతుంది. సో వాళ్ళ గోల్ రీచ్ అవడానికి ఈ అక్విజిషన్ హెల్ప్ అవుతుంది. దీని కారణంగా ఎంటైర్ అంబుజా అండ్ ఈవెన్ ఎంటైర్ ఆదాని గ్రూప్ రిలేటెడ్ గా సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతూ ఉండడం, ఈ సిమెంట్ స్పేస్ లో ఆదాని సిమెంట్స్ రిలేటెడ్ గా డామినేషన్ కనిపించడానికి ఈ కెపాసిటీస్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కూడా వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ప్రతి ప్లేయర్ కెపాసిటీస్ ని పెంచుకుంటూ పోతే స్మాల్ ప్లేయర్స్ సస్టైనబిలిటీ తగ్గిపోతుంది. బికాస్ ఇదంతా వాల్యూమ్ గేమ్ అయిపోతుంది లాస్ట్ కి. ఎగ్జాంపుల్ పర్ బ్యాగ్ ఇప్పటి వరకు అందరు కంపెనీస్ కలిపి పర్ బ్యాగ్ 10 రూపీస్ ప్రాఫిట్ ని సంపాదిస్తుంటే కెపాసిటీస్ అన్ని పెంచుకొని పర్ బ్యాగ్ 5 రూపీస్ ఆర్ 6 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా నాకు చాలు, నేను వాల్యూమ్ తో ప్లే చేస్తాను. 10,000 బ్యాగ్స్ అమ్మేవాడిని ఇప్పుడు నేను 20,000 50,000 బ్యాగ్స్ అమ్మి నేను సంపాదించుకోగలను. కానీ ఇతర ప్లేయర్స్ కంటే నేను తక్కువ అమ్ముతాను, తక్కువ ప్రాఫిట్ పెట్టి అమ్ముతానని మార్జిన్ గేమ్ లోంచి వాల్యూమ్ గేమ్ కానీ మారిందంటే చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్ కమింగ్ టైమ్స్ సిమెంట్ స్పేస్ లో స్మాల్ ప్లేయర్స్ రిలేటెడ్ గా థ్రెట్ అయితే సిమెంట్ ఇండస్ట్రీస్ లో ఉంది. కేవలం అంబుజా వాళ్ళు చేసిన ఎక్విజిషన్ చూసే మాట్లాడలేదు. ఇతర ప్లేయర్స్ ఎవరెవరైతే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఇండియాలో ప్లే చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకోవాలని అండ్ 2025, 2028, 2030 రిలేటెడ్ గా ఇంత కెపాసిటీస్ కి వాళ్ళు వెళ్తారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం కూడా స్మాల్ సిమెంట్ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఒక అన్సర్టనిటీ అయితే ఉంటది. అయితే ఇదర్ వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అయినా మర్జ్ అవ్వాలి ఆర్ వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ లో ఎంటర్ అవుతూ వాళ్ళు కూడా కెపాసిటీస్ ని పెంచుకుంటేనే ఆన్ అప్కమింగ్ టైమ్స్ ఈ సిమెంట్ స్పేస్ లో వస్తున్న ఈ టఫ్ కాంపిటీషన్ ని స్మాల్ సిమెంట్ ప్లేయర్స్ హ్యాండిల్ చేయగలరు. ఫ్రెండ్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేశారా? ఒకవేళ ఫైల్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, మీన్స్ ఎక్స్ట్రాగా కట్టిన మనీ ఆర్ కట్ అయిపోయిన ట్యాక్స్ రిలేటెడ్ గా రీఫండ్ కోసం వెయిట్ చేస్తుంటే దెన్ ఈ స్కామ్ బారిన మీరు పడ్డానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం ఇండియాలో ఉంటున్న చాలా మంది ప్రజలకి ఇలాంటి ఒక మెసేజ్ వెళ్తుందంటున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ రీసెంట్ టైమ్స్ లో ట్యాక్స్ ని పే చేయడానికి వారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు రీఫండ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అలా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, లైక్ మీకు ఒక 15,000 దగ్గరగా రీఫండ్ రావాల్సింది, ఆ రీఫండ్ కూడా అప్రూవ్ అయితే అయిపోయింది. కానీ మీ బ్యాంక్ అకౌంట్ ని మీరు వెరిఫై చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అప్రూవ్ చేసిన మీ ట్యాక్స్ రీఫండ్ ని బ్యాంక్ అకౌంట్ లోకి తీసుకోండి. దానికోసం మీరు ఇక్కడ ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్, పాస్వర్డ్ ఆర్ ఉంటున్న ఎంటైర్ డీటెయిల్స్ అంతటిని కూడా ఫిల్ చేసి వెరిఫై చేయండి అనేలా ఒక మెసేజ్ వస్తుంది. ఇది కంప్లీట్లీ ఫేక్. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మీకు లింక్ పంపించి దాంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయమని అడగరు.
సో ఇది ఎగ్జిస్టింగ్ గా ఎప్పటి నుంచో ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి అవగాహన ఉంటది, బట్ కొత్తగా ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి ఇదే ప్రాసెస్ ఏమో అని ఈ స్కామ్ బారిన పడి ట్యాక్స్ రీఫండ్ మాట దేవుడెరుగు, బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్కామ్ మన చుట్టుపక్కల ఉంటూ ట్యాక్స్ ని పే చేసిన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అయితే ఉండాలి. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కొంత ఫ్లాట్ గా కనిపిస్తున్నా ఈ సెగ్మెంట్ తప్పించి రిమైనింగ్ ప్రతి ఒక్క సెగ్మెంట్ లోనూ కర్ణాటక బ్యాంక్ వాళ్ళు మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా బీట్ చేశారు. సో బ్యాంకింగ్ స్పేస్ లో ప్రతి ఒక్క డివిజన్ లోనూ గ్రోత్ చూపిస్తూ నెంబర్స్ ని డెలివర్ చేసిన బ్యాంక్స్ లో కర్ణాటక బ్యాంక్ నాకు టాప్ గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వస్తున్న బ్యాంక్స్ పరంగా కనిపిస్తుంది. మీన్స్ ఈ స్మాల్ టు మిడ్ క్యాప్ రేంజ్ లో ఉంటున్న బ్యాంక్స్ గురించి చెప్తున్నాను. వీళ్ళు వెరీ స్ట్రాంగ్ క్వార్టర్ నెంబర్స్ ని ఈసారి పోస్ట్ చేశారు. నెక్స్ట్ మ్యాన్ కైండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ అండ్ పర్టికులర్ గా వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. జస్ట్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ని గమనిస్తే బీట్ ఆన్ ఫ్రమ్ రెవెన్యూస్ దగ్గర నుంచి వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ ప్రతి ఒక్క డివిజన్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ పర్టికులర్ గా మార్జిన్స్ మార్కెట్ 21% దగ్గరగా మార్జిన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ఏకంగా 25% మార్జిన్స్ ని డెలివర్ చేశారు. సో దీంతో ప్రాఫిట్ అండ్ లాస్ స్ట్రెంగ్తెన్ అవడం అండ్ రిటర్న్ రేషియోస్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపించింది. ఇంతలా మంచి నెంబర్స్ రావడానికి దీని బ్యాక్ ఉంటున్న మెయిన్ డ్రైవర్ వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 14% గ్రోత్ ఉంటే వీళ్ళ కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ 8% గ్రో అయింది. అండ్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళది పెద్ద ఏం లేదు కదా, చాలా తక్కువే ఉంటుంది ఎక్స్పోర్ట్స్. ఎంటైర్ బిజినెస్ అంతా కూడా ఇండియాలోనే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ చాలా చాలా చిన్న నెంబర్. మీన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో కేవలం 51 crores మాత్రమే వాళ్ళు అక్కడ మేక్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ అయితే కేవలం 187 crores. అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు వస్తున్న నెంబర్ సిగ్నిఫికెంట్ గా హైలో ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 214% గ్రోత్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అయితే 58% గ్రోత్. ఎక్స్పోర్ట్స్ లో కూడా వీళ్ళు తీసుకొస్తూ ఉండడం ఎంటైర్ నెంబర్స్ అంతటిని కూడా పాజిటివ్ సైడ్ ఉంచింది. ప్రీవియస్ క్వార్టర్ లోనూ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళు బీట్ చేస్తూ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ వరుణ్ బీవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ ఈ పెప్సీ రిలేటెడ్ గా బాటిలర్స్ గా వ్యవహరిస్తున్న వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ ని డెలివర్ చేశారు. స్టాక్ ఇవాళ అంతగా రియాక్ట్ అవ్వలేదు కానీ నెంబర్స్ చాలా బాగున్నాయి. ఇది ఇన్ బోత్ సైడ్స్ మార్జిన్ లెడ్ అలాగే వాల్యూమ్ లెడ్ గ్రోత్ ఇది. సో వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ 4.6% గ్రోత్ ఉంటే కేవలం కార్బోనేటెడ్ డ్రింక్స్ రిలేటెడ్ గా వాల్యూమ్స్ 5.9% పెరిగింది. ఇది వాల్యూమ్స్ లో అండ్ ఈవెన్ మార్జిన్స్ అండ్ రియలైజేషన్స్ రిలేటెడ్ గా కూడా 8.3%. ఈ చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా వాటిని సెల్ చేయడం కారణంగా గుడ్ రియలైజేషన్స్ ని కూడా వీళ్ళు సంపాదించుకుంటున్నారనేలా వీళ్ళు అప్డేట్స్ చేశారు. కానీ ఒకటే వర్కింగ్ క్యాపిటల్ డేస్ పెరిగాయి. ప్రీవియస్ గా 17 days ఉండేది, ఇప్పుడు 21 days అయ్యాయి. దీనికి వీళ్ళు చెప్తున్నది రైన్స్ ఆర్ వర్షాల కారణం అని. కాబట్టి అది మనం నెగ్లెక్ట్ చేస్తూ రిమైనింగ్ నెంబర్స్ మొత్తాన్ని చూసినప్పుడు నెంబర్స్ సాలిడ్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆదాని పవర్ రిలేటెడ్ గా రెవెన్యూస్ లో మీకు పెద్ద గ్రోత్ ఉండదు కానీ ప్రాఫిటబిలిటీ చూసారా సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. దానికి మెయిన్ రీజన్ వీళ్ళ అదర్ ఇన్కమ్ లో వస్తున్న హ్యూజ్ గ్రోత్ కారణంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా గుడ్ గ్రోత్ వీళ్ళకి కనిపించింది. బట్ ఈవెన్ అదర్ ఇన్కమ్ ని పక్కన పెట్టి చూస్తున్న అదాని పవర్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఫైనలీ జొమాటో నెంబర్స్ వీళ్ళవి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీళ్ళవి కూడా పాజిటివ్ గానే చూస్తున్నాను. రెవెన్యూస్ లో గ్రోత్ ఉంది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు క్వార్టర్లీ ప్రాఫిట్ ని నమోదు చేశారు. ఈసారి వీళ్ళు 2 crores దగ్గరగా ప్రాఫిట్ ని నమోదు చేశారు. లాస్ట్ క్వార్టర్ లో 188 crore లాస్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 186 crore లాస్ వీళ్ళు పోస్ట్ చేస్తే ఈసారి 2 crore ప్రాఫిట్ వీళ్ళు పోస్ట్ చేస్తుండడం మార్కెట్ ఇది పాజిటివ్ గానే తీసుకుంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఈ లెవెల్ నుంచి బ్రేక్ అయితే ఇమీడియట్ గా 19,340 ఇది ఇంట్రాడే బేసిస్ కి చెప్తున్నాను. ఆ లెవెల్ బ్రేక్ అయితే 19,240. బట్ ఫర్ ద పొజిషనల్ వ్యూ 19,300 బిలో మార్క్ క్లోజ్ అవుతూ ఉంటే ఇవాళ ఫామ్ అయిన సపోర్ట్ కూడా బ్రేక్ అయినట్లు మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 19,440 ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 44,420 అండ్ ఆ బిలో 44,270 ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గర ఇవాళ మనకి సపోర్ట్ తీసుకుంది. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్లు నేను ఎటువంటి రేంజ్ ని తీసుకోవట్లేదు. మార్కెట్ లో స్టెబిలిటీ ఆర్ 19,300 మార్క్ దగ్గర మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది అనేది అబ్జర్వ్ చేశాక మార్కెట్ లో న్యూట్రల్ ఆర్ రేంజ్ వ్యూ ని నేను మీకు అప్డేట్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.